శబల మహోత్సవ పండుగలో ఇదొక స్టాల్ అండి. ఇది విత్తనాలు అమ్మేది కాదు, అలాగే వస్తువులు అమ్మే షాపు కాదు. ఆ బోర్డు చూస్తే మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఇది చాలా చూడాల్సిన స్టాల్ అనమాట. ఈవిడ పేరు అపర్ణ గారు. ఈవిడ ప్రత్యేకత ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్, పనికిరాని వ్యర్థాలను కూడా ఆవిడ ఎలా మనం వాడుకోవచ్చు, భూమిలోకి ప్లాస్టిక్ రహితంగా భూమిని ఎలా చేయొచ్చు అనేది ఈవిడ స్పెషాలిటీ. ఆవిడ దానికోసం ప్రత్యేకంగా ఒక స్టాల్ పెట్టారు. అదేదో చూద్దాం. ఇవేంటో చూసారా, తిని పడేసిన మామిడి టెంకలు. మరి వీటితోటి ఏం చేస్తారు అపర్ణ గారు, చెప్పండి. డస్ట్బిన్లో పడేస్తే వేస్ట్ అవుతుంది కదా. ఇది విత్తనం. విత్తనం అంటే రేపటి తరం కదా. దీన్ని కాపాడి మొక్కగా వినియోగించడానికి అందుబాటులో పెట్టుకోవచ్చు. మనం ఏదైనా ఒక ఫ్రూట్ బాగుంది, టేస్ట్ బాగుంది అని అనిపించినప్పుడు దాన్ని కడిగి ఆరబెట్టేస్తే అది విత్తనంగా పనికొస్తుంది. సీడ్ బాల్స్ మనము అయినా చేయొచ్చు, చేసే వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఇది అందరికీ తెలిసిందే. మరి మీరు ఇంకా దాంతో ఏం చేస్తారు? ఇంకా ఈ దీంట్లోని ఇప్పుడు వెజిటేరియన్స్కి, ఎస్పెషల్లీ మామిడి టెంక గురించి అయితే కనుక వెజిటేరియన్స్కి B12 తక్కువ అవుతుంది అనే భయం ఉంది కదండి. ఇందులోపల జీడిలో కూడా B12 చాలా మనకు అవసరమైన B12 దొరుకుతుందని కొన్ని పేపర్స్ చెప్తున్నాయి. అలా కూడా దీన్ని వాడుతున్నారండి. ఆ జీడిని పౌడర్ చేస్తున్నారు. ఆల్రెడీ అమెజాన్ వాటిల్లో కూడా దొరుకుతుంది. సో అలా మనం కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వచ్చేదంతా మామిడి పళ్ళ సీజన్, అందరూ ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇది నా కాంపోస్ట్ బిన్ అండి. ఇది వాషింగ్ మిషన్ డ్రమ్ము. అపర్ణ గారి కంపోస్ట్ బిన్ను. ఇది ఏంటనుకున్నారు, వాషింగ్ మిషన్ లోపల ఉంటుంది కదండి, అదనమాట. పాడైపోయిన వాషింగ్ మిషన్ ఇది. దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారో చూడండి. లోపల చక్రం ఉంటుంది కదండి, ఇది మొత్తం మెషిన్ నుంచి సెపరేట్ చేయించేసి నేను దీన్ని కాంపోస్ట్ బిన్గా వాడుకుంటున్నాను. బాగుందండి, మీ ఐడియా చాలా బాగుంది. ఈ వేస్ట్ కవర్ని ఎందుకండి అపర్ణ గారు ఇలా కలెక్ట్ చేసి పెట్టారు? అన్నం పప్పులు వేసేయకుండా వీటిని సెపరేట్గా చేసి ఒక కవర్లో వేసి మూట కట్టేస్తే డ్రై వేస్ట్ అంతటినీ కూడా ఇలా పడేస్తే మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేస్తే అది మంచిదని నా ప్రపోజల్ అండి. ఎందుకంటే వీటి మీద మనం అన్నం పప్పులు వేయడం వల్ల ఇవి తినడం కోసం గోవులు వస్తున్నాయి కదా. ఈ అన్నం పప్పులతో పాటు కవర్లు కూడా తినేసి పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయండి. చాలా పాపం కూడా. అవి ఇచ్చే పాలు తాగటం వల్ల మనకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి సపరేట్ గా ఈ కవర్ లో వేసేసి మనం వేరుగా ప్యాక్ చేసి మున్సిపల్ ట్రక్ లో వాళ్ళకి ఇచ్చేయాలి, అంతే కదా. అది గోపూజ కన్నా ఎక్కువని నా భావన అండి. థ్యాంక్ యూ అండి.